తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారైంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలను చర్చించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అత్యవసరమైన విషయాలు తక్షణం అమలు చేయాల్సినటువంటి అంశాల ఎజెండాపైనే మంత్రివర్గంలో చర్చించనున్నారు. అలాగే ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీని వాయిదా వేయాలని ఈసీ ఆదేశించడంతో ఈ అంశంపై ప్రస్తావించారన్న చర్చ కూడా జరుగుతుంది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదైంది. ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటూ ఒక వ్యక్తి నుంచి 50 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారంటూ కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. రంగారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్ కుమార్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కేఏ పాల్ తనకు ఎల్బీనగర్ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి డబ్బులు తీసుకుని మోసం చేశారని ఆరోపించారు. 30 లక్షల రూపాయలు ఆన్లైన్లో చెల్లించగా మిగతా 20 లక్షల రూపాయలు పలు దఫాలుగా కేఏ పాల్కు నేరుగా చెల్లించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సాదాసీదా ప్రయాణికురాలిగా ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణం చేశారు. తోటి ప్రయాణికులతో సరదాగా ముచ్చటిస్తూ లక్ష్మీనగర్ వరకు ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎక్స్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. నిర్మలా సీతారామన్ మెట్రో ట్రైన్ ప్రయాణంపై కొందరు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు మాత్రం 2024 లోక్సభ ఎన్నికల స్టంట్ అంటూ విమర్శలు చేస్తున్నారు. లోక్సభ ఎలక్షన్స్ పై ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. మే 20న ముంబైలో ఫేజ్ 5 ఓటింగ్ జరగనుంది. ముంబై వాసులందరూ బయటకు వెళ్లి బాధ్యతాయుతంగా ఓటు వేయాలని తాను కోరుతున్నట్లు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తూ తప్పకుండా ఓటు వేస్తామన్నట్లు చెబుతున్నారు. 5 దశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ముంబై సిటీ, ముంబై సబర్బన్లోని 6 లోక్సభ స్థానాలకు సోమవారం ఓటింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4న వెలువడతాయి. హసనా సెక్స్ స్కాండల్ కేసులో నిందితుడు మాజీ ప్రధాని మనుమడు ప్రజ్వల్ రేవన్నపై అరెస్టు వారెంట్ జారీ అయింది. ప్రజ్వల్ రేవన్నపై అరెస్టు వారెంట్ జారీ చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం కోర్టుని ఆశ్రయించింది. కోర్టు అనుమతితో అరెస్టు వారెంట్ జారీ అయింది. తొలి దశ ఎన్నికలకు ముందు ప్రజ్వల్ రేవన్న వీడియోలు హల్చల్ చేశాయి. లైంగిక వేధింపులకు గురైన మహిళల ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదైంది. అయితే వీడియోలు బయటకు వచ్చిన వెంటనే ప్రజ్వల్ రేవన్న జర్మనీకి పారిపోయినట్లు సమాచారం. అతన్ని పట్టుకున్నందుకు ఇంటర్పోల్ బ్లూ కార్నర్ నోటీసులు కూడా జారీ చేసింది. బెంగళూరు నుంచి కొచ్చి వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం ఇంజిన్లో ఒకసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో వెంటనే విమానాన్ని బిఎల్ఆర్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఘటనా స్థలికి చెందిన ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేసింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 170 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. పెను ప్రమాదం తప్పడంతో సిబ్బంది, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా కోసం అభిమానులు అంతా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ దేవర, వార్ 2 సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు ఉండడంతో అభిమానుల కోసం దేవర సినిమా నుంచి సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటని తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ చేశారు. తెలుగులో ఈ పాట రిలిక్స్ రామజోగేష్ శాస్త్రి రాయిగా అనిరుద్ధ్ సంగీత దర్శకత్వంలో అనిరుద్ధ్ స్వయంగా పాడాడు. పాటకి అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా అదిరిపోయేలా ఇచ్చాడు. ఇక దేవర సినిమా 2 పార్టులుగా తెరకెక్కుతుండగా పార్ట్ 1 దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించారు. విశ్వనటుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ ఇండియన్ 2కి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా నటుడు కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాను జూలైలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించగా, అలాగే ఈ సినిమా కథ పెద్దది కావడంతో 3వ పార్ట్ కూడా తెరకెక్కించినట్లు ఆయన తెలిపారు. అలాగే ఇండియన్ 2 రిలీజ్ అయిన 6 నెలలకు ఇండియన్ 3 రిలీజ్ చేయనున్నట్లు కమల్ తెలిపారు. అలాగే ఇండియన్ 2 ఆడియో లాంచ్ జూన్ 1న నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ ఈవెంట్ను దర్శకుడు శంకర్ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కోసం సౌత్ లోని పలువురు స్టార్స్ ముఖ్య అతిథులుగా రానున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ ఈవెంట్ కి రాబోతున్నారంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే మలయాళం, తమిళ అగ్ర హీరోలు ఈ ఈవెంట్ కు రానున్నారు.
యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి తన ట్వీట్ తో సందీప్ రెడ్డి వంగకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. యానిమల్ సినిమాలో హీరో తన సొంత బావను చంపేసి తండ్రితో అక్కకు మరో పెళ్లి చేయమని చెప్తాడు. కానీ రణబీర్ మాత్రం క్లైమాక్స్ లో విలన్ బాబీ డియోల్ తో పోరాడేందుకు వెళ్లే ముందు రష్మికతో నేను వస్తానో లేదో తెలియదు, కానీ నువ్వు మాత్రం రెండో పెళ్లి చేసుకోకని చెప్తాడు. ఈ సన్నివేశం గురించి తన అభిప్రాయాన్ని చెప్తూ ట్వీట్ చేసింది అనసూయ. అబ్బాయిలు అక్క విషయంలో అలా, భార్య విషయంలో ఇలా ఉంటారు అంటూ ఫైర్ అయింది. ఇదే అసలైన హైపోక్రసీ అంటూ మీరు నన్ను హిపోక్రైట్ అంటారా అని ట్వీట్ తో అటాక్ ఇచ్చింది. ప్రస్తుతం అనసూయ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఫేమ్ అయిన వారిలో పవిత్ర కూడా ఒకరు. తాజాగా ఈమె ఒక పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. పవిత్ర ప్రయాణం చేస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఘటనలో చిన్న గాయాలతో పవిత్ర బయటపడింది. ప్రమాదానికి సంబంధించిన వార్తను ఆమె స్వయంగా తెలిపింది. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నట్లు చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నైరుతి రుతుపవనాల కారణంగా ఈ నెల 22న బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం కారణంగా ఈ నెల 23 వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. ఉపరితల ద్రోణి కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఆవరించే అవకాశం ఉందని తెలిపింది. ఇక ప్రస్తుతం ఈ ఉపరితల ద్రోణి సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఓ బిల్లుపై చర్చ సందర్భంగా తైవాన్ పార్లమెంటులో అధికార విపక్ష ఎంపీలు పరస్పర దాడులకు దిగారు. ఒకరినొకరు ఎత్తిపడేసి చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. పార్లమెంటులో సంస్కరణలకు సంబంధించి సభలో ప్రతిపక్షాలు బిల్లును ప్రతిపాదించాయి. ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించేందుకు ఎంపీలకు మరింత ఎక్కువ అధికారాలు ఉండాలని ఆ బిల్లులో పేర్కొన్నాయి. పార్లమెంటులో తప్పుడు ప్రకటనలు ఇచ్చే సభ్యులపై నేర అభియోగాలు మోపేలా ప్రతిపాదనలు చేశాయి. పార్లమెంటులో దీనిపై చర్చ జరుగుతుండగా సభ్యులు ముష్టిఘాతాలకు దిగారు. అది కాస్త తీవ్రమై ఎంపీలు ఒకరినొకరు తోసుకున్నారు. కొందరు టేబుల్స్ పై నుంచి దూకి స్పీకర్ కుర్చీ వద్దకు వెళ్లి చొక్కాలు పట్టుకొని కొట్టుకున్నారు. ఓ ఎంపీ బిల్లు కాగితాలను సభ్యుడి నుంచి లాగేసుకొని సభ నుంచి బయటకు పారిపోయారు. మరో సభ్యుడు మహిళా ఎంపీని ఎత్తుకొని కింద పడేశాడు. అమెరికాలో అతి శక్తివంతమైన సంస్థగా పేరున్న జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్నకు లభించింది. 2024 ఎన్నికల నేపథ్యంలో ఆయన టెక్సాస్లో వేల మంది ఎన్ఆర్ఏ సభ్యులను ఉద్దేశించి శనివారం ప్రసంగించారు. అంతకు కొద్దిసేపటి ముందే ఆ సంస్థ ట్రంప్నకు మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ ఆ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. తను కోర్టు వేసి వచ్చే 4 నెలల్లో వారి తుపాకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. చట్టం పౌరులకు ఇచ్చిన ఆయుధాలను లాక్కునేందుకు బైడెన్ గత 40 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగంలోని 2వ సవరణను సంరక్షిస్తానని చెప్పారు. తుపాకీ యజమానులకు అత్యంత ఆప్తుడైన అధ్యక్షుడు తానేనని అభివర్ణించుకున్నారు. అమెరికాలోని 4వ అతిపెద్ద నగరమైన హ్యూస్టన్ పెను తుఫానుతో వణికిపోయింది. ఈ తుఫాన్ కారణంగా 4 మృతి చెందగా 8 లక్షల గృహాలు, వాణిజ్య సంస్థలు అంధకారంలో చిక్కుకున్నాయి. వేలాది భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి. వరద నీటితో పలు వీధులు జలమయమయ్యాయి. కార్లు, ఇతర వాహనాలు నీట మునిగాయి. ముందు జాగ్రత్త చర్యగా అన్ని పాఠశాలలను మూసివేశారు. ఈ తుఫాను ధాటికి 2 విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్పెయిన్, పోర్చుగల్ గగనతలంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ భారీ నీలిరంగు ఉల్క భూమిపై పడింది. ఆ సమయంలో వచ్చిన వెలుగు పగులును తలపించింది. ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ ఘటనతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈ వెలుగు కొన్ని వందల కిలోమీటర్ల దూరం కనిపించినట్లు తెలుస్తుంది. ఈ ఉల్కా ఎక్కడ నేలను తాకిందో ఎవరు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఇది క్యాస్ట్రో డైరో ప్రాంతంలో పడినట్లు ప్రచారం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. కోవిడ్ మహమ్మారి సింగపూర్లో మరోసారి కలకలం రేకెత్తిస్తుంది.
ఈ నెల 5 నుంచి 11 మధ్య 25,900కు పైగా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ మంత్రి ఆంగ్యో కుంగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా మాస్కులు ధరించాలని కోరారు. కొత్తగా కోవిడ్ ఉధృతి మొదలవుతుంది. అది క్రమంగా పెరుగుతుంది. 4 వారాల్లో అది గరిష్ట స్థాయికి చేరవచ్చని తెలిపారు. నిత్యం దాదాపు 250 మంది కోవిడ్ బాధితులు ఆసుపత్రిలో చేరుతున్నారు. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా ఆసుపత్రులు కూడా సంసిద్ధం కావాలని ఆరోగ్య శాఖ ఆదేశించింది. రోగులకు పడకలను అందుబాటులో ఉంచాలని తెలిపింది. అత్యవసరం కాని శస్త్రచికిత్సలను వాయిదా వేయాలని పేర్కొంది.